నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ మరియు వారికోసీల్ గురించి కొద్దిగా షార్ట్లో తెలుసుకుందామండి. సో తద్వారా దీనికి హోమియోపతిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో వారికోస్ వెయిన్స్ అంటే జనరల్గా మనకి కింద పాదాల దగ్గర ఏవైతే వెయిన్స్ ఉంటాయో ఆ రక్త నాళాల్లో మనకి బ్లడ్ అక్యూములేట్ అవ్వడం వల్ల జనరల్గా కింద నుంచి అంటే అగైన్స్ట్ ది గ్రావిటేషనల్ పుల్ కింద నుంచి పై వరకు మనకి బ్లడ్ అనేది ఫ్లో అవ్వాలి కాబట్టి హార్ట్ వరకు ఒక్కొక్కసారి ఈ బ్లడ్ వెజల్స్లో ఈ వీన్స్లో మన రక్తం అక్యూములేట్ అయిపోయి జనరల్గా ఏవైతే మనకి వీన్స్లో బ్లడ్ వెజల్స్లో ఈ వాల్స్ ఉంటాయో ఆ వాల్స్ పాడైపోవడం వల్ల జనరల్గా ఈ బ్లడ్ అనేది మనకి రక్త ప్రసరణ అనేది కింద నుంచి పైకి అగైన్స్ట్ ది గ్రావిటేషనల్ పుల్ జరగదండి. జరగనప్పుడు జనరల్గా బ్లడ్ అక్యూములేట్ అయిపోయినప్పుడు జనరల్గా ఈ వెయిన్స్ ఏమవుతాయంటే డైలేట్ అవుతాయి. సో ఈ డైలేట్ అయిన వెయిన్స్ని మనం వారికోస్ వెయిన్స్ అనే కండిషన్ బట్టి చెప్తూ ఉంటాం. అలాగే మనకి వారికోసీల్ ఏదైతే మనకి ఈ టెస్టిస్లో మనకి వెయిన్స్ ఉంటాయో దాన్ని పంపినిఫార్మ్ ప్లెక్సెస్ ఆఫ్ వెయిన్స్ అని చెప్తాం. ఆ వెయిన్స్ కూడా కొంతమంది కండిషన్స్లో మెయిన్గా టీనేజర్స్లో కానీ న్యూలీ మ్యారీడ్ పీపుల్లో కానీ ఈ టెస్టిక్యులర్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెయిన్స్ కూడా డైలేట్ అవుతాయి. సో జనరల్గా డైలేట్ అయినప్పుడు దాన్ని బట్టి మనకి న్యూలీ మ్యారీడ్ కపుల్లో కానీ వాళ్ళలో ఈ సంతానలేమి సమస్యలు రావటం, జనరల్గా ఈ నరాలు ఉబ్బటం వల్ల జనరల్గా ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వారికోసిల్స్లో జనరల్గా ఇప్పుడు మనం ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవి క్రాప్ అప్ అవటం, సెక్షువల్ ప్రాబ్లమ్స్ అవి రావటం వారికోసీల్లో కూడా జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి హార్ట్కి సరిగ్గా మనకి గ్రావిటేషనల్ పుల్ అంటే కింద నుంచి మనకి బ్లడ్ ఫ్లో అవ్వకపోవడం, జనరల్గా ఈ గుండె వరకు మనకి రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఈ బ్లడ్ అనేది ఒక చోట అక్యూములేట్ అయిపోయి ఈ నరాలు ఉబ్బే కండిషన్ని మనం కింద పాదాల్లో అయితే వారికోస్ వెయిన్స్ అంటాము. అదే టెస్టిస్లో ఇలా డైలేట్ అయితే మాత్రం దాన్ని వారికోసీల్ అంటాం. సో దీనికి మన హోమియోపతిక్ అప్రోచ్ ఎలాగ ఉంటుంది అంటే జనరల్గా దీనికి మనం ఈ వారికోస్ వెయిన్స్ని తగ్గించుకోవడానికి కానీ లేదంటే వారికోసీల్ లాంటి కండిషన్స్ తగ్గించుకోవడానికి కానీ దీనికి అద్భుతమైన మెడిసిన్స్ మన హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. సో దీన్ని మనం లాకెసిస్ అని, వైపరా అని, ప్రాట్లస్ హారిడస్ అని, ఆర్నిక్ అని, ఆర్స్నిక్ అని జనరల్గా డైలేట్ అయిన ఏరియా బట్టి జనరల్గా వాటికి మనం ఈ డైలిటేషన్ తగ్గడానికి ఆ వారికోస్ వెయిన్స్ తగ్గడానికి అదే మనకి కింద పాదాల దగ్గర కొంతమందికి ఏమవుతూ ఉంటాయంటే ఈ బ్లడ్ అనేది ఒక చోట అక్యూములేట్ అయిపోయి నరాలు ఊపినప్పుడు కింద పాదాల దగ్గర పాదాలు నల్లగా అవటం, పాదాల దగ్గర మచ్చల్లాగా రావటం, నల్లటి మచ్చల్లాగా రావటం, పాదాలు బాగా స్వెల్లింగ్ అంటే కింద యాంకిల్ జాయింట్స్ దగ్గర వాపులాగా రావటం, నీరు అనేది అక్యూములేట్ అవ్వటం, జనరల్గా కొంతమందికి బాగా విపరీతమైన స్కిన్ అనేది పల్చిపోయి విపరీతమైన దురద మంట అది ఉండటం, కొంతమందికి వారికోస్ వెయిన్స్ ఏమవుతాయంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఒక చోట ఆగిపోయినప్పుడు జనరల్గా కొంతమందికి డయాబెటిక్స్ అయితే లేదంటే ఇంకేదైనా ఇతర మొండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి అల్సర్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయండి. దీంట్లో మనం వారికోస్ అల్సర్స్ అని కూడా ఉంటూ ఉంటాం. కొంతమందిలో ఈ నాన్ హీలింగ్ అల్సర్స్ కంటే పుళ్ళు లాగా మారిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం ప్రాపర్గా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది చాలా ఎర్లీ స్టేజ్లోనే మనం తీసుకోకపోతే గ్రాడ్యువల్గా ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ని దారితీసే ఆస్కారం అనేది ఎంతైనా ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి ఇందాక నేను చెప్పినట్టు వైపరా అని, లాక్సిస్ అని, క్రాట్లస్ హారిడస్ అని, సిక్కిల్ కోర్ అని కొంతమందికి సిమ్టమాటిక్గా అల్సర్ ముందు తగ్గించుకోవడానికి మనకి హోమియోపతిలో మందులు ఉన్నాయండి. సో ఇట్లాంటి పుళ్ళకు కూడా ఇట్లాంటి నాన్ హీలింగ్ వారికోస్ అల్సర్స్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇట్లాంటి వారికోస్ వెయిన్స్ లాంటి కండిషన్స్ ఉన్న మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం హోమియోపతిలో అని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.